మేడం ఇది చూడండి. మేడం ఇక్కడ రెడీ స్మైల్. గుర్తు కోటేసి గెలిపియాలి. పోయినసారి గెలిపించారు, ఈసారి రెండోసారి గెలిపియాలి. మేడం ఇది చూడండి. ఇక్కడ చూడండి. రెడీ మేడం రెడీ స్మైల్. సాయంత్రం ఒక రోజు సాయంత్రం వచ్చాను, ఎర్లీ మార్నింగ్ అన్నారు. ఇప్పుడు కిచెన్ హాస్టల్ కింద నుంచి పోతున్నాం కదా, కిచెన్ హాస్టల్ అని కట్ చేశాను. నమస్కారం. ఈరోజు 27వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుండి రెండో రోజు క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశాము. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మాకు మంచి ఆదరాభిమానాలు దొరుకుతున్నాయి. పోయినప్పుడు వాళ్ళే మాకు మీరు చేసిన సేవలు బాగున్నాయి, మీరు చాలా మంచిగా చేసారు 5 years నుంచి, ఖచ్చితంగా మీకే ఓటేసి మిమ్మల్ని గెలిపించుకుంటాము, ఇంకా 5 yearsలో కూడా మీరు చేయాల్సినవి కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా మేము ఖచ్చితంగా మీ నుంచి చేయించుకుంటామని వాళ్ళే మాకు చెప్తున్నారు అందరూ. ఇంకా వాళ్ళ ఓటు మాకు రావాలి, వాళ్ళ అభిమానం మాకు అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము. దాని గురించి మేము ఎంత ప్రయత్నం చేయాలన్నా అంత ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఈసారి ఎక్కడెక్కడ ఏవేవి వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము కంప్లీట్ చేసిన తర్వాతనే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. మళ్ళీసారి మీ ఆదర అభిమానాలు మాకు ఉండాలి, అందరూ కూడా మాకు సహకరించాలని నేను కోరుతున్నాను. మీ ఓటు అమూల్యమైన ఓటు మాకే వేసి మమ్మల్ని గెలిపించండి. ఈరోజు మా 27వ వార్డులో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా శ్రీమతి మంజులత గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ వార్డులో ప్రతి ఇంటికి వెళ్తే మమ్మల్ని సాధారణంగా ఆదరిస్తున్నారు మా వార్డు ప్రజలందరూ. మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈ వార్డులో మేము ఒక 2 పార్కులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీటి సౌకర్యం కూడా బోర్లు వేయించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నదో ఆ ఏరియాలలో డ్రైనేజ్ వ్యవస్థను, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని, అలాగే బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఇలాంటి విద్యుత్ దీపాలు నిరంతరం పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేటట్లు ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా చాలా తొందరలో మేము రెస్పాండ్ అయ్యి పనులు చేయించడం జరిగింది. కాబట్టి మా ప్రజలందరూ తప్పకుండా మాకు ఈసారి కూడా భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తాం. మీరే మాకు ఉండాలి. మీ సేవలు బాగున్నాయి. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ వాళ్ళు చేసేది ఏముండదు, 10 రోజులే కనిపిస్తారు. గత 5 సంవత్సరాల క్రితం కూడా నిలబడ్డారు. 5 సంవత్సరాల తర్వాత ఒక్కసారి కూడా మళ్ళీ వాడికి వచ్చిన సందర్భం లేదు. మీరు ఉండి మాకు నిరంతరం సేవ చేస్తారు కాబట్టి మీకే మేము ఖచ్చితంగా ఓటేస్తామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అలాగే మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి 5 సంవత్సరాల క్రితం నుంచి జరిగిన అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ 2 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి అనేది లేదు. ఫండ్స్ కూడా సరిగా రావట్లేదు. ఎక్కడ వార్డులలో ఎక్కడ వర్క్ అక్కడే ఉండిపోయింది, ఎక్కడ చెత్త ఎక్కడ మురికి అక్కడే ఉంది. అవన్నీ కూడా తొందరలోనే ప్రక్షాళన చేయించాలి. మేము మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ తప్పకుండా ఈ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చి నిరంతరం వార్డు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ కాల్ చేస్తే మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము. తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేసే విధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు. 2 సంవత్సరాల నుంచి ఏ కొత్త ప్రాజెక్టులు రాలేవు. కాబట్టి అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రావాలి.
కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అనేది ఒకటి ఉంది, ప్రజలలో కూడా ఉంది. అది చాలా సంతోషం. మాకు సంగారెడ్డి 27వ వార్డును మేము ప్రజలు మాకు సహకరిస్తే, 27వ వార్డు ప్రజలంతా మాకు సహకరిస్తే తప్పకుండా సంగారెడ్డిలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నాము.